ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఓవైపు ప్రజాబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 65 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలిలో గత నెల 27న, ఈ నెల 3న ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించి ఏలూరులో సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. భీమిలి సభకు సముద్రపు కెరటాలతో పాటు పోటీ పడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం పోటెత్తితే ఏలూరు సభకు ఉత్తర కోస్తా ప్రజలు కడలిలా కదిలి వచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా 3వ సభను ఆదివారం అనంతపురానికి సమీపంలో రాప్తాడు వద్ద నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకు పైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా భీమిలి, ఏలూరులో నిర్వహించిన సభలకు జనసంద్రంలా పోటెత్తడం, జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దూసుకుపోతున్నాయి. టీడీపీ, జనసేనల పొత్తుల లెక్కలు తేలకపోవడం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ సహా డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడవడంతో ప్రతిపక్షాల్లో నైర్యాంశం నెలకొంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లో నిర్వహిస్తున్న సభలకు జనస్పందన లేకపోవడంతో ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95% హామీలు, ఇప్పటికీ 99.5% హామీలు అమలు చేశారు. గత 57 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో 2.55 లక్షల కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ రూపంలో 1.76 లక్షల కోట్లు వెరసి 4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంట, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలోనూ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో మద్దతు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.